మీరు నిజంగా అండి ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారనే చెప్పాలి. ఏమిటా అంటే కనుక ఈ వీడియో వచ్చేసి 7 దాల్చిన ముక్కలతోనండి తీసుకొని ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఎవ్వరైనా సరే మీ మాట వినాల్సిందే అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే ఈ చిన్న పరిహారం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కేవలం ఒక సాధారణ పద్ధతి కాదు. ఇది పాతకాలం నుండి రహస్యంగా వాడిన శక్తివంతమైన జ్యోతిష్య సాధన పద్ధతి అనే చెప్పాలి. మీరు ఈ పరిహారం చేసేటప్పుడు ఇంట్లో, ఆఫీస్‌లో లేదా మీ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య మీద మీరు తక్షణ ప్రభావాన్ని చూడగలరనే చెప్పాలి. ఎందుకంటే 7 దాల్చిన చెక్కలు సహజంగా శక్తివంతమైనవన్నమాట. ఇవి ఎంత స్పైసీగా ఉంటాయో, అంతే విధంగా పరిహారంలో కూడా చక్కగా పనిచేస్తాయి. అలాగే వాటిలో ఉన్న సువాసన మరియు రసాయన ప్రభావం మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తుల్ని తీయటం, మీ మాట వినిపించటం మరియు అదృశ్యమైన ఆకర్షణను సృష్టించటం కోసం సహాయపడతాయనే చెప్పాలి. మీరెవరితోనైనా సంబంధం, వ్యాపారం లేదా కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్న ఈ పరిహారం మీకు అద్భుతమైన ఫలితాలనైతే ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఇది కేవలం ఒక చిన్న ఆచరణ మాత్రమే, కానీ దాని ప్రభావం అసాధారణ శక్తివంతం. మీరు 7 దాల్చిన చెక్కలు తీసుకొని వాటిని క్రమంగా అమర్చిన విధానం, పద్ధతులు ఈ చిన్న మంత్రంతో చేయటం వల్ల ఆ వ్యక్తులు మీ మాట వినడం తప్పనిసరి అవుతుందనే చెప్పాలి. మీరు పెద్ద పెద్ద మంత్రాలు కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీరు ఈ విధానం పూర్తి చేసిన తర్వాత మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీరు చెప్పిన విషయాల్ని గౌరవంతో వింటారు అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా మీరు అస్సలు మర్చిపోకండి. మీరు ఇది చేశారనుకోండి, మీరు ఇష్టపడిన ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా మీరు చెప్పినట్టు మాట వినటం జరుగుతుందనమాట. ఇది కేవలం సాధారణ జ్యోతిష పద్ధతి కాదు. ఇది పాతకాలం నుండి రహస్యంగా వాడిన ఒక శక్తివంతమైన పరిహారము. మీరు దీన్ని పాటిస్తే దీంతో మీకు చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి కూడా మీ ప్రభావంలో పడిపోతాడు అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు ఈ పరిహారానికి 7 దాల్చిన చెక్కల్ని సిద్ధం చేసుకోండి. చాలు మిరాకిల్స్‌ని సృష్టించుకుంటారు మీరు అని కూడా చెప్పవచ్చు. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్‌కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ! ఈ 7 దాల్చిన చెక్కలనేవండి 7 జన్మల దరిద్రాన్ని కూడా దూరం చేస్తాయన్నమాట. ఈ 7 దాల్చిన చెక్కలనేవి మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి. మనకున్నటువంటి సమస్యలన్నిటిని కూడా తీరుస్తాయన్నమాట. ఈ 7 దాల్చిన చెక్కలనేది మన బాధను గ్రహించి మన నుంచి ఆ బాధని దూరంగా పారద్రోలుతాయి అని కూడా మనం చెప్పవచ్చు. అంటే మన బాధల్ని గమనించి ఆ బాధలనేవి మన దరిదాపుల్లో రాకుండా తరిమి కొడతాయి. ఇంకా ఏమిటంటే పెద్ద పెద్ద పండితులు కూడా ఈ పరిహారాన్ని చేసి వారి అనుభవాలతో చెప్పిన మాటలివి అని కూడా మనం చెప్పుకోవచ్చనమాట. ఏమిటంటే ఈ 7 దాల్చిన చెక్కలనేవి మనకి ఉన్న బాధల్ని, కష్టాల్ని, నష్టాల్ని అన్నిటిని దూరం చేస్తాయి. వీటికి చాలా మంచి పేరుంది పరిహారాల్లో. చాలామంది శాస్త్రాల్లో ఈ పరిహారాల్ని చేసి అద్భుతమైన ఫలితాలనైతే పొందారు అని కూడా చెప్పవచ్చు. అయితే ఎవరైనా సరే మన మాట వినాలన్నా, మన మాటకు విలువ ఇవ్వాలన్నా కూడా మనం ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని. మనం చెప్పేటప్పుడండి మన మాటకి ఎదురు చెప్పకుండా ఉండాలన్నా మనం ఖచ్చితంగా ఈ పరిహారం చేసంటే ఈ పరిహారం అనేది చాలా బాగా మనకి పనికి వస్తుందన్నమాట. చాలాసార్లు ఏంటంటే కానీ ఎక్కడైనా సరే మనకి నచ్చిన దగ్గర మనం ఏదైనా ఒక మంచి విషయం చెప్తుంటే ఆ మాటను చాలా చులకనగా చూస్తారు. ఏమిటో తీసి పారేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటేనండి, చాలామంది ఏదన్నా ఆఫీసులలో పనిచేసేటప్పుడు వీరి యొక్క అభిప్రాయాల్ని చెప్పకపోతే పక్కవారు వీరికే ఎక్కడ పేరు వస్తుందో అని వారిని తీసి పారేసినట్టు మాట్లాడుతూ హేళన చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాటివన్నిటిని కూడా మనం చక్కగా ఇది చేయటం ద్వారా పక్కకి తొలగించుకోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ని లెక్క లేకుండా మాట్లాడుతుంటారు. నువ్వేంటి చెప్పేదేంటి అనేటటువంటి ఒక దృష్టితో అనమాట. ఎంత మంచి మాట అయినా సరేనండి తేలిగ్గా తీసి అవతల పారేస్తారు. అప్పుడు ఎంత బాధ కలుగుతుంది. దాంతో ఈ ఉద్యోగాలను చేసేవారికి కానీ, బిజినెస్ చేసేవారికి కానీ ఏమిటంటేనండి వారికి వచ్చే ఆఫర్స్ అన్నీ కూడా పోతాయి వీరు చేయటం వలన. అలాంటి సమస్యల్ని అంటే ఎవరన్నా అలాంటి ప్రాబ్లమ్స్‌ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారికి ఇది ఒక అద్భుతమైన మంచి పరిష్కారం అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం. వీళ్ళిలా చేయటం వల్ల ఏమవుతుంది, మనం కూడా వాళ్ళని అలాగే చేయవచ్చు. కాకపోతే మనకున్న సంస్కారంతో మనం అలా మాట్లాడలేమనమాట. వాళ్ళతో గమ్మున ఊరుకుంటాం. దాంతో ఏమవుతుంది, వచ్చే అవకాశాలనేవి పోతుందనమాట. ఇక సైలెంట్‌గా ఉండిపోతే చేతకాని వారి కింద లెక్క చేస్తారు. అది కాదు కదా అనేసి మనం సైలెంట్‌గా బాధపడుతుంటే కూడా ఏదో
యువతలోళ్ళే తప్పు చేశారు అన్నట్టుగా వాళ్ళు నవ్వులాటగా హేళనగా తీసుకుంటూ ఉంటారనే చెప్పాలి. అలాంటి వారికి ఈ పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏమిటి, ఎదుటివారు కనుక వీరిని గెలవనీయకుండా, వీరు చెప్పే మాటల్ని విననీయకుండా, పట్టించుకోకుండా చేసేవారికి ఈ పరిహారం చేస్తే చక్కగా ఉపయోగపడుతుంది. మన వల్ల తప్పు లేకపోయినా సరే వాళ్ళ మీద ఉన్నటువంటి ఏమిటంటే ఒక్కొక్కసారి ప్రేమ అనేది చెప్పొచ్చు, గౌరవం అనేది చెప్పొచ్చనమాట. మనం నోరు మూసుకునేటట్టుగా చేస్తుంది. అది వాళ్ళకి అర్థం కాదు. అది అలా వాళ్ళకి మన మీద ఉన్నటువంటి ప్రేమతోనే మనం ఇలా సైలెంట్‌గా ఉంటున్నాం అనే విషయం వాళ్ళకి అర్థం కావాలంటే కనుక ఈ పరిహారం అనేది కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి మనం గౌరవం ఇస్తున్నాం. అయినా వారు సరిగ్గా మనని లెక్క చేయట్లేదు. మీకు గౌరవం మేము ఇస్తున్నాం అనేది తెలుస్తదనమాట ఈ పరిహారం చేస్తే. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చండి. స్కూల్ ఏంటంటే కాలేజీలో విద్యార్థులు కూడా చేసుకోవచ్చు. వారికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. సార్లకి వీరు లేసి ఎంత బాగా చెప్తున్నా కూడా కొంతమంది ఏంటంటే కొందరిని చూస్తే పడదు. ఏదో ఒక మాట అనేస్తూ ఉంటారనమాట. అలాంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించుకోవచ్చు అనమాట. దేనికోసమైనా సరేనండి చక్కగా చేసేసుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. పిల్లలు కూడా అండి తల్లిదండ్రుల మాట అనేది వినరు. ఒక్కోసారి చెప్తున్నా అర్థం చేసుకోగా మీకేం తెలుసు అని మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ పరిహారం అనేది యూజ్ అవుతుంది. ఇది భార్యాభర్తల మధ్య యూజ్ అవుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటేనండి ప్రతి రిలేషన్ మధ్య కూడా చక్కగా యూజ్ అయ్యే పరిహారం అనేది చెప్పాలి. కాబట్టి మీరు అద్భుతంగా చేసేసుకోవచ్చు. ఏ డౌట్ లేకుండా, ఏ భయం లేకుండా. ఎందుకంటే చిన్న చిన్న మాటలే గుండెలకి పెద్ద పెద్ద గాయాల్ని చేస్తాయి. కాబట్టి అలాంటి గాయాలనేవి మనకి తగలకుండా ఉండాలంటే ఇలాంటి పరిహారాలనేవి మనం చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. వీళ్ళు బాగున్నా మధ్యలో వేరే వాళ్ళు వచ్చి కయ్యాలు పెడుతూ ఉంటారు. దాంతో కూడా వీరికి మధ్య మనస్పార్థాలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. అలాంటివి కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇలాంటి సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయండి. నిజ నిజాలు గ్రహించుకొని ఇక ఒకరి మధ్య ఒకరు విలువలనేవి తెలుసుకునేసరికి చాలా సమయం అనేది పడుతుంది. ఏమిటంటే ఇలాంటి అపార్థాలేవి పనిచేయకుండా ఉంటుంది కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట మనకి. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి. ఇక మీకు ఒక్క రాత్రిలోనే అనమాట మీరు ఈ పరిహారం ద్వారా మంచి రిజల్ట్ అయితే వస్తాయి. కాకపోతే మీరు నమ్మకంతో చేయాలండి. దీన్ని మళ్ళీ రహస్యంగా చేయాలి, ఎవరికి చెప్పకూడదు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. చాలామంది భవిష్యత్తును కూడా అండి ఇలా మాట్లాడనివ్వకపోవటం వల్లనే పోగొట్టుకుంటున్నారు. వారికి ఒక అద్భుతమైన దారి దాన్ని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా 7 దాల్చిన చెక్కల్ని తీసుకోండి. ఈ 7 దాల్చిన చెక్కల్ని తీసుకొని ఎడమ చేతితో పట్టుకొని ఆ 7 దాల్చిన చెక్కల్ని కూడా అంటే మీ చేతిలో ఉంచి మూసేయండి. ఈ పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలండి, పగలు చేయకూడదు. 9 తర్వాత అనమాట. ఇక అందరూ పడుకున్నాక నిశ్శబ్దంగా ప్రశాంతంగా మీ గదిలో కూర్చొని ఎవ్వరు చూడకుండా ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. మీరు ఫోన్లో మాట్లాడుతూ మధ్యలో లేగిస్తూ అలా అస్సలు చేయకండి. రాత్రిపూట మాత్రమే చేయాలి, ఎందుకంటే పగలు చేయకూడదు. అలాగే భోంచేశాక చేయాలన్నమాట. భోంచేయకుండా కూడా చేయకూడదు. మీరు ఇది భోంచేశాక పడుకునే ముందు దీన్ని చేసుకోవాలి. అంటే ఇక ఇది అన్ని పనులు అయిపోయినాయి, ఇక పడుకోవటమే మిగిలింది అన్నప్పుడు మాత్రమే మీరు ఈ పరిహారాన్ని చేసుకుంటే సరిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ ఇది చేశాక మీరు ఎవరితో మాట్లాడుతూ కూర్చొని పెత్తనాలు చేస్తూ అట్లా ఉండకూడదనమాట. కాబట్టి మీరు చక్కగా పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేసేసుకోండి. ఈ 7 దాల్చిన చెక్కల్ని తీసుకొని అది ఎవరైనా సరేనండి కోరుకున్న అంటే మీరు ఆడవారైనా చేయవచ్చు, మగవారైనా చేయొచ్చు, పిల్లలైనా చదువుకునే పిల్లలైనా చేయవచ్చు. మీకు ఏదైనా సమస్య ఉంటే పెద్దవారైనా చేయొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. వారు చేయాలన్న రూల్స్ ఏమీ లేవన్నమాట. ఏమిటంటే మీరు కోరుకున్న వ్యక్తి అయినా సరే, మీరు ఇష్టపడిన వ్యక్తి అయినా సరే, లేదా మీ పిల్లలైనా అంటే మీ ఎవరైతే మీ మాట అనేది వినకుండా అసలు మీరు చెప్పేది వినకుండా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉంటారు కదండి, అలాంటి వారి కోసం అనమాట. అలాంటి వారు ఉంటారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే మీరు అంటే ఏమిటంటే అర్థం మీరు ఎవరి వల్ల అయితే బాధపడుతున్నారో వారి వల్ల అనమాట. అలాంటి వారు ఉంటారు కదా, అయితే ఇక ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుందనమాట. ఇలా మీరు 7 దాల్చిన చెక్కల్ని తీసుకొని ఎడం చేత్తో పట్టుకొని మీ పిడికిల్లో మూసేసి ఏం చేస్తారంటే మనిషి అయితే మీరు ఏ మనిషి అయితే మీరు మారి మీతో మంచిగా ఉండాలి అనుకుంటున్నారో మీరు ఆ మనిషి పేరునండి మనసులో చెప్పేసుకోండి. మీరు ఒక 5 సార్లండి మీ మనసులో చెప్పేసుకోవాలి అంతే. ఎగ్జాంపుల్గా మీరు ఇష్టపడే వేరే పేరైనా సరే, ఇక లేకపోతే ఏంటంటే మీ పిల్లల పేరు ఏదుందో ఆ పేరు చెప్పేసుకుంటూ నా మాట వినాలి, నేను చెప్పినట్లు వినాలి అని చెప్పి చక్కగా మీరు మనసులో చెప్పేసుకోండి.
అయితే మీకు వేరే వాళ్ళ మధ్య గొడవలు పెడుతున్న వారు ఉంటారు కదండీ! అవన్నీ కూడా పోవాలి. అవన్నీ కూడా తను పట్టించుకోకూడదు. అబ్బాయి కూడా చక్కగా చదువుకోవాలి. మీరు కోరుకున్నట్టుగా మంచిగా బాగుండాలి. మంచి ఫ్రెండ్‌షిప్స్ చేయాలి. మంచి మాట వినాలి. నా ప్రేమను అర్థం చేసుకోవాలి. నా బాధను అర్థం చేసుకోవాలి అని కూడా చక్కగా మీ సంకల్పాన్ని చెప్పేసుకోండి మనసులో. ఇదంతా కూడా తన మనసులో వస్తే అలాంటి ఆలోచనలన్నీ కూడా పోయి నా మాట వినాలి. లేదా వేరే వాళ్ళు ఎవరైనా మా మధ్య గొడవలు పెడుతుంటే అవన్నీ కూడా పోవాలి. ఇవన్నీ కూడా తను పట్టించుకోకూడదు. చక్కగా ఉండాలని మీరు ఎవరితో అయితే మీకు ప్రాబ్లమ్ ఉందో వారి పేరు చెప్పేసుకొని చక్కగా ఈ సంకల్పాన్నంతా చెప్పేసుకోండి. ఇలా ఏ రిలేషన్ ఉంటే ఆ రిలేషన్ అనమాట. మీరు ఈ విధంగా చెప్పేసుకోండి. నిజాలన్నీ తెలుసుకొని నన్ను బాగా చూసుకోవాలి. నేను చెప్పిన మాట అనేది వినాలి. నేను చెప్పే మాట కూడా వారు కొంచెం పట్టించుకుంటేనే కదా ఈ గోలలనేవి కూడా ఉండవు అని చెప్పేసి మీరు మీ సంకల్పాన్ని చెప్పేసుకోండి. ఇలా 5 సార్లు చెప్పేసుకున్న తర్వాత మీరు మీ ఇష్టదైవాన్ని మనసులో ఒకసారి మొక్కేసుకోండి. ఇలా మొక్కుకున్న తర్వాత అండి ఏం చేస్తారంటే ఏమిటంటేనండి ఈ దాల్చిన చెక్కకి మన యొక్క బాధల్ని గ్రహించే అద్భుతమైన శక్తి అయితే ఉంటుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా మన యొక్క బాధను తీసేస్తాయి అన్నమాట. మీరు ఈ 7 దాల్చిన చెక్కల్ని మీ చేతిలో పట్టేసుకొని ఇట్లా 5 సార్లు అనమాట మనసులో వారి పేరు చెప్పుకొని మీరు మీ సంకల్పాన్ని అంతా చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ 7 దాల్చిన చెక్కల్ని తీసుకొని ఒక తెల్ల పేపర్లోనండి ఆ కాగితం మీద ఈ 7 దాల్చిన చెక్కల్ని మీరు పెట్టేసుకోవాలన్నమాట. ఇక అలాగే 3 కర్పూర బిళ్ళల్ని తీసుకొని దాని మీద పెట్టేసి అగ్గిపుల్లతో దాన్ని చక్కగా కాల్చేసి బూడిద చేసేయాలి. ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీరు తీసుకొని వెళ్ళి ఏదన్నా సింకులో అన్నా లేకపోతే ఎవరి తొక్కని ప్రదేశంలో అన్నా చక్కగా ఈ బూడిదని నీళ్ళల్లో వేసేసి కొట్టేసేయండి. ఈ బూడిదని ఇంట్లో ఉంచకూడదండి. బయటికి వెళ్ళిపోయేటట్టు చేయాలి. మీ ఇంటి ముందు డ్రైనేజీ కాలువ ఏదన్నా ఉంటే దాంట్లో వేసేసినా సరిపోతుందనమాట. ఇలా చేసిన తర్వాత అండి అవతల మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా అక్కడి నుంచి కాల్చేస్తున్నాం కాబట్టి ఈ దాల్చిన చెక్క అనేది అవతల మనిషిని మార్చడానికి పనికొస్తుందనమాట. కాబట్టి ఎవరైతే మీ మీద నెగిటివ్ ఆలోచనలతో ఉన్నారో అవతల మనిషి కంప్లీట్‌గా మీ వైపు పాజిటివ్ వైబ్రేషన్‌తో వస్తారని చెప్పాలి. ఇక ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా అంటే మానసిక సమస్యలు, అందరి మధ్య మీకు వేరే వారి మధ్య ఉన్న అపార్థాలు, మనస్పార్థాలు అన్నీ కూడా అండి ఈ పరిహారం చేయటం ద్వారా ఎలాంటి సమస్యలైనా సరే మీరు తొలగించుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు. ఇది అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మిరాకిల్సే చూస్తారు ఇక అనే చెప్పాలి. అంత అద్భుతమైన పరిహారం.